నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వారాహి నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదండి. వారాహి నవరాత్రులు ముందుగా మనం ఇంటిని అయితే శుభ్రపరచుకోవాలండి. ఇవి గుప్త నవరాత్రులు అయినప్పటికీ కూడా మనం ఇంటిని ఎప్పుడు కూడా శుచిగా శుభ్రంగా ఉంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మన పైన ఉంటుందండి. లక్ష్మీప్రదంగా ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉన్నట్టయితే కష్టాలు ఏవీ లేకుండా అమ్మవారు మనల్ని చక్కగా చూస్తారు. అయితే చూస్తున్నారు కదా, ముందుగా ఇంట్లోని ఏమైనా బూజులు అవి ఉంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటాం కనుక ఉండవు. జస్ట్ అలా కొంచెం కొంచెంగా ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని బెడ్షీట్లు అవి మార్చుకొని అదేవిధంగా ఇంటినంతా కూడా నీట్గా మాప్ అయితే పెట్టుకోవాలి. అయితే ఇది ఎప్పుడు చేయాలండి అంటే మనకి జూన్ 2025 జూన్ 26వ తేదీ నుంచి శుద్ధ పాడ్యమి తిథి నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభం. ఆ రోజు నుంచే మనకి గుప్త నవరాత్రులు కూడా మనకి ప్రారంభం అయితే అవుతున్నాయండి. అయితే దాని ముందు రోజు మనకి అమావాస్య అండి. అమావాస్య రోజు కొంతమంది చేసుకుంటారు క్లీనింగ్, కొంతమంది చేసుకోరు. చేసుకోలేని వాళ్ళైతే గురువారం సాయంత్రం పూజ చేస్తారు కనుక గుప్త నవరాత్రులు ఉదయం కూడా శుభ్రపరచుకొని సాయంత్రం పూజ చేసుకోవచ్చండి. లేదు ఇవంతా కష్టం అనుకునే వాళ్ళు చక్కగా జూన్ 24 మంగళవారం అండి, ఈరోజు చేయకూడదు. ఇక 23 సోమవారం ఈరోజు చేసుకోవచ్చండి. 22 ఆదివారం ఈ 2 రోజులు కూడా మీకైతే శుభ్రపరచుకోవడానికి సమయం అయితే ఉంది. ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా శుభ్రపరచుకోవచ్చు. అయితే మేము ఎప్పుడు శుభ్రంగానే ఉంటుందండి. దేవుడి మందిరం సపరేట్గా ఉంటుంది. శుభ్రం చెయ్యాలా అని చాలామందికి డౌట్ ఉంటుందండి. ఇల్లు శుభ్రంగా ఉన్నట్టయితే దేవుడి మందిరం ఒకటి చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా దేవుడి మందిరం ఒకటి చేసుకొని చక్కగా ఇల్లంతా మాప్ అయితే పెట్టుకోవాలండి కంపల్సరీగా. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నేను చక్కగా దేవుడి పటాలన్నీ కూడా నీట్గా తుడిచేసానండి. నేను కంపల్సరీగా మంత్లీ కూడా ఇవన్నీ కూడా క్లీనింగ్ చేస్తానండి. ఎందుకంటే నిత్య దీపారాధన ఉంటుంది కనుక అలాగని చేయకపోతే అంతా కూడా బూజులు అవన్నీ కూడా ధూపాలు అవి వేస్తాం కదా, అవన్నీ పట్టేస్తూ ఉంటాయి. అందువల్ల తప్పకుండా నేనైతే క్లీనింగ్ చేస్తానన్నమాట. ఇక బొట్లు అవి కూడా నేను ఎక్కువగా పెట్టనండి. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఫోటోలు పాడైపోతాయి అని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే పెట్టుకుంటానండి. నేను గంధం మాలలు ఇలాంటివి ఏవి కూడా ఎక్కువగా వేయను. ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో నవరాత్రుల సందర్భాల్లో పెడతానమాట. ఇవి టిప్ కూడా చూపించాను కదండి. మనకి వెనకాల ప్లాస్టర్ కానీ వేసినట్టయితే ఫోటోలకి బల్ల పురుగులు కానీ ఏవి ఉండవు. ప్లాస్టర్ వేసేసుకొని ఉంటే మనకి ఇంట్లోని బొజ్జింకలు చీమలు ఇవన్నీ రాకుండా ఉండాలి. పూజలు చేసుకునే వాళ్ళకి అంటే కొన్ని టిప్స్ పాటిస్తూ ఉండాలండి. అప్పుడే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, పూజలు చక్కగా చేసుకోవచ్చు. లేదంటే ఫోటోలన్నీ కూడా బొజ్జింకలు పురుగులు అవి వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా బ్యాక్ సైడ్ ప్లాస్టర్ వేసుకోవడము, ఎప్పటికప్పుడు మనం కర్పూరంతో ఫోటోలను తుడవడం అటువంటివన్నీ చేయాలి. కొంచెం పసుపు పచ్చ కర్పూరం వేసిన నీటితోనైతే ఫోటోలన్నీ తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇలా గంధం అయితే పెట్టనండి. నేను పసుపు కుంకుమ బొట్ల కింద పెడతాను. గంధం దేవుడికి పూజ చేసినప్పుడు మాత్రమే సమర్పిస్తాను. పసుపు నీట్గా కలుపుకున్నానండి రోజ్ వాటర్లో. ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న టిప్స్, అంటే రోజ్ వాటర్లో పసుపు కలుపుకోవడము, అదేవిధంగా కొంచెం పచ్చకర్పూరంతో ఫోటోలు తొడవడము, మనం పూజ చేసేటప్పుడు జవ్వాది పౌడర్ అవి వేయడం, ఇటువంటివి చేసినట్టయితే దేవుడి మందిరం అంతా కూడా గుడిలో ఏ సువాసన వస్తుందో అలా మంచిగా సువాసన భరితంగా ఉంటుందండి. అందుకే నేను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఫోటోలు అన్నీ కూడా నాకు చాలా ఎక్కువే ఫోటోలు ఉంటాయండి. అన్నీ కూడా పెట్టేశాను. ఇవైతే చూపిస్తున్నాను అనమాట. కొన్ని వీడియో అంతా లెంత్ అయిపోతుంది కదా అని తక్కువ చూపిస్తున్నాను. పైన పెట్టేవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇవన్నీ చక్కగా పెట్టేసుకున్నాను. ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కుదురుతాయండి. ఎక్కువ ఫోటోలు పెట్టుకున్న ఆరాధించిన అవన్నీ కూడా జాబ్కి అవి డ్యూటీలకి అవి వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటి వాళ్ళు 2-3 ఫోటోలు పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక కొంచెం నీళ్ళు తీసుకొని దాంట్లో గంగాజలము కర్పూరమే వేసానండి. కర్పూరము కొంచెం అత్తరు వేసాను. ఇది రోజు అత్తరు అనమాట. రోజు అత్తరు వేసి కొంచెం పసుపు వేసి చక్కగా దేవుడి మందిరం అంతా తుడిచేస్తున్నానండి. ఇది ఏంటంటే పరిమళభరితంగా ఉంటుంది. మనం కర్పూరం వేయడం వల్ల మనకి చిన్న చిన్న పురుగులు అవి రాకుండా ఉంటాయి. మనం దేవుడి మందిరంలో ఎప్పుడు కూడా పసుపు కుంకాలు అవన్నీ పెడుతూ ఉంటాం కదండి. అందువల్ల చక్కగా పురుగులు అవి రాకుండా ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. పసుపు పచ్చకర్పూరం అది కూడా సువాసన భరితంగా కూడా ఉంటాయి. ఇక ఫోటోలన్నీ కూడా చక్కగా పెట్టేసుకున్నానండి. ఒకసారి అంతా కూడా చూపిస్తాను. నేను పటాలకి మాలలు ఇవన్నీ వేయనండి. పచ్చి నార్మల్ పూలు ఉంటాయి కదా, పుష్పాలతోనే పూజ చేస్తాను. నిత్యం పూజ చేసే వాళ్ళకి ఫోటోలకి మాలలు వేసి ఇవన్నీ చేసామనుకోండి, అవన్నీ తుడిచి చేయలేనమాట. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇలాగే పెడతాను సింపుల్గాన.
పెట్టేసి ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటోకి మాత్రమే మాల వేసి అలంకరించి ఇలా సింపుల్గా పెట్టుకుంటానండి. పెట్టుకొని విగ్రహాలన్నీ కూడా చింతపండుతోనైతే క్లీనింగ్ అయితే చేస్తానండి. అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇలాగా. ఇక పూజ చేసేటప్పుడు నవరాత్రుల్లో ఇక దీపారాధన అది చేస్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్ అండి. ఇత్తడి సామాన్లు అవన్నీ పూజ సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇదంతా కూడా నేను పీతాంబరితోనైతే క్లీన్ చేస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. కానీ అప్పుడప్పుడు చింతపండుతో కూడా తోమాలండి. ఎందుకంటే పీతాంబరీలు ఇవన్నీ యూస్ చేస్తే ఇత్తడి కొంచెంగా కలర్ మారుతుంది. నేనైతే అబ్జర్వ్ చేశాను. చింతపండుతో కూడా అప్పుడప్పుడు తోమితే మన ఇత్తడి సామాన్లు చాలా చక్కగా ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా మనం మంగళకరమైన వస్తువులన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలండి. ఇది మంత్లీ 1 టైం అయినా చేసుకోవచ్చు, లేదా మనం కొంతమంది 3 మంత్స్కి అలా మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. నేనైతే మంత్లీ చేసేస్తానండి. ఎందుకంటే మనకి ఇలా పచ్చకర్పూరము, ఇలా పసుపు ఇవన్నీ వేసి అత్తరు వేసి ఇవన్నీ క్లీన్ చేయడం వల్ల అవి పువ్వులు ఎలా వాసన వస్తాయో ఆ మంగళ ద్రవ్యాలన్నీ కూడా అలాగే వాసన వస్తాయండి. మనకి గోమతి చక్రాలు కానీ, లక్ష్మీ కవ్వలు కానీ, ముత్యాలు కానీ ఇవన్నీ కూడా పూజలు యూజ్ చేస్తాం కదా, కాయిన్స్ ఇవన్నీ కూడా అన్నీ మంచి సువాసన భరితంగా ఉంటాయి. భగవంతునికి సమర్పించినప్పుడు మనసు కూడా మనకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ముందుగా నేను మంచినీళ్ళలోనైతే కడుగుతానండి. మంచినీటిలో చక్కగా కడిగేసుకొని అప్పుడు ఇవన్నీ కూడా సుగంధభరితమైన నీటిలో కడుగుతాను. మనం తులసి కూడా ఇలా చిన్న కర్పూరము పసుపు వేసిన నీటిలో కడిగితే మంచిగా ఉంటుందండి భగవంతునికి సమర్పించినప్పుడు. నేను శనివారం తప్పకుండా తులసిమాలనైతే వేస్తాను. ఎక్కువగా మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో. తులసిమాలకి కూడా నేను ఇలా పచ్చకర్పూరం అయితే నీటిలో వేసి పెడతానన్నమాట. చాలా బాగుంటుంది. దేవుడి మందిరంలోకి వెళ్తే చాలా మనసుకి చాలా మంచి ప్రశాంతమైగా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ కూడా చక్కగా వాష్ చేసేసుకొని ఇక్కడైతే పెట్టేసుకుంటున్నానండి. ఈ నీటిని కూడా నేను బయట అయితే వేయనండి. ఈ నీటిని కూడా నేను మొక్కల మొదటిని వేస్తాను. ఎందుకంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ లోపల వేస్తానన్నమాట. అప్పుడు ఇంట్లో అంతా కూడా బాగుంటుంది. ఇవన్నీ కూడా క్లీనింగ్ చేశానండి. ఆ క్లీనింగ్ అది చూపించలేదు, వీడియో అయితే లెంత్ అయిపోతుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిని ముందంతా ఒక నార్మల్ వాటర్తోని కొంచెం హార్పిక్ అది వేసి బోత అయితే పెట్టేశానండి. బోత పెట్టిన తర్వాత ఇప్పుడైతే లైజాల్ వేసి బోత అయితే పెట్టేశానండి. వాష్రూమ్స్ అవి కూడా క్లీన్ చేస్తాను. ఇక ఇంట్లో అంతా కూడా మోప్ అయితే పెట్టాలి. ఈ మోప్ కూడా నేను పచ్చకర్పూరము, రాక్ సాల్ట్, అదేవిధంగా కొంచెం కర్పూరం అయితే వేసానన్నమాట. ఎందుకంటే ఎటువంటి కీళ్ళు ఉన్నా ఏమన్నా ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అంటారు రాక్ సాల్ట్ వేయడం వల్ల. అందుకనేసి దీంట్లోనైతే రాక్ సాల్ట్ అన్నీ వేసాను. ఆల్రెడీ మోప్ అయితే ఇంట్లో పెట్టేశానండి. ఎందుకంటే మనం ఒకసారి 2 సార్లు మోప్ పెడతాం కదండి, లాస్ట్ వాటర్లో మనం ఇలా వేసినట్టయితే మంచిదన్నమాట. ఒకసారి పెడతాము అనుకునే వాళ్ళు ఇక అన్నీ డైరెక్ట్గా వేసుకోవచ్చు. నాకైతే అవ్వదండి. డస్ట్ రోడ్డు పక్కనే మా హౌస్ అనమాట. డస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను 2-3 టైమ్స్ అయితే మోప్ అయితే పెడతాను. మనకు చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది, బ్లాక్గా అయిపోతుంది ఫ్లోర్. ఇదంతా కూడా అలా మోప్ పెట్టి అంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేసేసి ఇక పచ్చకర్పూరం అది వేసిన వాటర్లో మళ్ళీ ఒకసారి మోప్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక మంగళ ద్రవ్యాలన్నీ కూడా ఉంటాయి కదండి. మనకి కొంచెం బియ్యంలో కొంచెం నువ్వుల నూనె, అదేవిధంగా కొంచెం సింధూరం వేసి ఎర్ర అక్షింతాలు, అదేవిధంగా పసుపు రంగు అక్షింతాలు, మీరు ఇంకా కావాలి అనుకుంటే ఎరుపు రంగు ఒత్తులు, పసుపు రంగు ఒత్తులు కూడా ఇలా కుంకుమలో చేసుకోవచ్చండి. చేసి ఎండబెట్టుకోవచ్చు. నేనైతే ఈసారి అయితే ఇక ఎరుపు రంగు పసుపు రంగు ఒత్తులు అయితే చేసుకోలేదండి. ఎందుకంటే పని అది కూడా ఎక్కువగా అయిపోయింది. ఇక తెలుపు రంగు ఒత్తులతోనే దీపారాధన అయితే చేసేస్తాను. పసుపు కుంకాలు అవన్నీ కూడా తీసుకొచ్చానండి. తీసుకొచ్చినవన్నీ కూడా కొత్తగా వేసుకున్నాను. పాతవన్నీ ఉన్నాయండి. ఉన్నా సరే అవి ఏం చేస్తానంటే అవన్నీ వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసి అవన్నీ కూడా నేను గడపలకి బొట్లు అవన్నీ కూడా యూజ్ చేసేస్తానమాట. కొత్తవి మాత్రం దేవుడికి పెట్టేస్తాను. పెట్టేసి చక్కగా అన్నీ కూడా కొత్తవి వేస్తాను, ఒత్తులు అన్నీ కూడా. ఇక ఈ బాక్స్ ఉంటే మనకి నిత్య దీపారాధన చేస్తూ ఉంటాను కదండి. కొంచెం పసుపు కుంకుమ అక్షంతాలు అన్నీ కూడా ఉంటాయి. సింపుల్గా కొంచెం కొంచెం వేసి దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇలా జాబ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా బాక్స్లో పెట్టుకోవడం వల్ల మీరు మంత్లీ పెట్టుకున్నా చాలండి. చాలా తక్కువ యూజ్ చేస్తే చాలు. మనం చిటికెడు
తో చిటికెడు మంగళ ద్రవ్యాలు యూజ్ చేస్తే పసుపు కుంకుమ అది కూడా చాలా తక్కువగా యూజ్ చేయాలి. అన్నీ కూడా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక మనకి ఇవన్నీ కూడా మనకి మంత్లీ చేసుకునే వాళ్ళు మంత్లీ 3 మంత్స్ అయినా సరే పర్వాలేదండి, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే అందరికీ అన్నీ కుదరవు కదా. చూసారు కదా, ఇక ఇదంతా కూడా కిచెన్ అంతా కూడా మళ్ళీ కడిగేస్తున్నాను. ఇవన్నీ కూడా కంపల్సరీగా నేను వీక్లీ 2 టైమ్స్ అయితే వాష్ చేస్తానండి కిచెన్. ఎందుకంటే వంటలు అవి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను. రెసిపీస్ అవి కూడా ఎక్కువగా చేయడం వల్ల ఇదంతా కూడా జిడ్డది పట్టేస్తూ ఉంటుంది. అందువల్ల కంపల్సరీగా వాష్ అయితే చేస్తాను. పెయింట్ ముగ్గులు అయితే అందరినీ చూసి వేసుకున్నాను, కానీ నాకైతే ఇక అంతలా అనిపించలేదండి. మళ్ళీ అవి పోయే వరకు స్క్రబ్ చేశాను, కానీ అవి అయితే పోలేదనమాట. ఇంకా మళ్ళీ నీట్గా వేస్తాను ఇంకోసారి. ఎక్కువ వాష్ చేయడం వల్ల తొందరగా పోయాయి. ఇవంతా కూడా చేశాను. ఫస్ట్ అయితే అన్నపూర్ణాదేవిని వంటగదిలో అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుంటేనేమొచ్చి ఇక నిత్యం అయితే నాన్ వెజ్ అది తింటుంటాం కదా, అది ఎందుకో కానీ అదొకలా అనిపించింది. నేనైతే నాన్ వెజ్ తిన్నండి మా ఇంట్లో. మా వారు మా పిల్లలు తింటారు. వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా, ఎందుకో నాకు నచ్చలేదన్నమాట. ఇక అమ్మవారిని పూజ గదిలోనే పెట్టేశాను. ఎందుకంటే నిత్య దీపారాధన ఉంటుంది, చక్కగా ఉంటుందని చెప్పేసి. వంటగదిలో అయితే ఎప్పుడు కూడా ఈవినింగ్ అయితే ఒక 2 అగరబత్తీలు వెలిగిస్తాను. మార్నింగ్ అయితే చక్కగా ముందు స్నానం చేసి వచ్చిన వెంటనే కిచెన్లోనే ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తానండి. తర్వాత పూజ నిత్య దీపారాధన అయితే చేసుకుంటాం, కానీ అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను, కానీ ముందైతే ధూప్ స్టిక్ వెలిగిస్తాను. ఎందుకంటే రాత్రి అంతా కూడా వంటగది పని అంతా చేసేస్తాను. ఈ ప్లేస్లోనే కొంచెం ధూప్ స్టిక్ అయితే వెలిగిస్తాను. ఈరోజు అయితే ఇక పనులన్నీ చేశాను కదా, కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వెలిగించాను. కానీ నేను మార్నింగే వెలిగిస్తానండి, ఎందుకంటే ధూపం స్మెల్తోని చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది కిచెన్ అంతా కూడా. చూసారు కదా, ఇలా సింపుల్గా అయితే పెట్టుకుంటాను. ఎప్పుడు కంపల్సరీగా నేను స్వస్తిక్ అయితే వేస్తానండి. స్వస్తిక్ ఎప్పుడు ఉంటుంది. మా అయితే ఒక 4 డేస్లో మళ్ళీ వాష్ చేస్తానండి. అంటే వీక్లీ 2 టైమ్స్ అయితే వాష్ చేస్తూ ఉంటాను కిచెన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఇక బాల్కనీ అంతా తుడిచేసానండి. చాలా పెద్ద బాల్కనీ ఉంటుంది. ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా డిఫికల్ట్ అనమాట. అందువల్ల నేను కొంచెం అయితే చూపిస్తున్నాను. అంతా అయితే తుడుచుకొని అయితే వచ్చేసాను. నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్కి ఇలా వాష్ చేసేటప్పుడు మార్నింగే ముగ్గు పెట్టేటప్పుడు చేస్తానన్నమాట. అటువంటప్పుడే ఈ ప్లాంట్స్కి వాటర్ కూడా వేసేస్తానన్నమాట. వేసి ఇలాగా విప్ చేసేస్తాను. విప్ చేసినా సరే కొంచెం వాటర్ అయితే ఉంటుందండి. ఆ తడి కూడా లేకుండా ఉండాలంటే ఒకసారి అయితే కొంచెం మాప్ స్టిక్ అయితే పెట్టేస్తాను. నవరాత్రులు అనగానే మనకి పనులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే నార్మల్ అప్పుడు చేస్తూ ఉంటాం, కానీ రెగ్యులర్గా చేసేవి వేరండి. ఈ నవరాత్రుల్లో చేసేది కొంచెం మనకి ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. అంటే అమ్మవారి కోసం చేస్తున్నట్టు, అమ్మవారు మన ఇంటికి వస్తారు అని మనం ఎదురు చూస్తున్నట్టు అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక ద్వారం వచ్చేసరికి ఎప్పుడు నవరాత్రుల్లో పచ్చగా ఉండాలండి. ఒక 2 మామిడి కొమ్మలైనా, ఒక వీలైతే మీకు చెట్టు ఉంటే ఒకటైనా సరే కొమ్మనైతే పెట్టండి గడపకి. పెట్టి చక్కగా పసుపు అది భుజించి ద్వారలక్ష్మి పూజ ఫస్ట్ రోజు చేసుకోండి. నెక్స్ట్ నుంచి అయితే నార్మల్గా చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ గడప దగ్గర మాత్రమే బియ్యపిండితో ముగ్గులు వేస్తానండి శుక్రవారము ఇలా. ఎందుకంటే రిమైనింగ్ డేస్లోనైతే ఇక్కడ ఎగిరిపోతుందండి గాలికి, అందుకని గడప దగ్గర మాత్రమే వేస్తాను. రిమైనింగ్ అంతా కూడా నార్మల్ చాక్ పీస్తో అయితే ముగ్గులు వేస్తాను. ఇక ఇక్కడ కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట. తులసి కోట దగ్గర కూడా నవరాత్రిలో తులసి కోటకు కూడా దీపారాధన అయితే చేస్తాం కదండి, అందుకని తులసి కోట దగ్గర కూడా చక్కగా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ అయితే బియ్యం పిండి ముగ్గులు వేస్తానండి, ఎందుకంటే పైన కదా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. తులసి కోట దగ్గర గడప దగ్గర మాత్రమే వేస్తాను. రిమైనింగ్ గడపల దగ్గర మాకైతే 3 గడపలు ఇంకా ఎక్స్ట్రా అండి. ఈ మెయిన్ ద్వారంతో కలిపి 4 గడపలు అనమాట. అన్నిటి దగ్గర ముగ్గులు వేయాలి. చాక్ పీస్తోనైతే సింపుల్గా వేసేస్తాను. ఇలా ముగ్గులు అవి వేసి చక్కగా తులసి కోటను కూడా అలంకరించానండి. ఇక ద్వారలక్ష్మి పూజ ఎలా చేయాలి అన్నీ కూడా ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తాయండి. ఇవన్నీ కూడా నేను అలంకరించేసి ఉంచేసాను అనమాట. నెక్స్ట్ డే పూజ కోసం సిద్ధం చేసుకున్నాను అంతే. అంతేకాని ఇంకా పూజ అయితే చేయలేదు. ఎలాగా అలంకరణ చేశాను కదా, అదే అన్నీ కూడా చేసుకున్నాను కదా అని పూలు అయితే పెట్టాను, అందంగా ఉంటుందని. ఎందుకో కానీ ఎన్ని పూలున్నా సరే మనకి చామంతులు, చిట్టు గులాబీలు పెడితేనే పూజ సంపూర్ణంగా అనిపిస్తుందండి. కానీ మనకి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి భూదేవితో సమానం కదండి. ఎటువంటి పుష్పాలైనా సరే, ఈవెన్ గడ్డి పుష్పాలైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చండి. ఎందుకంటే భూమి మీద
కాచేవి ప్రతిదీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారు భూదేవి స్వరూపం అనమాట. చూసారు కదా, తులసి కోట అయితే అలంకరణ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక నేను వారాహి నవరాత్రులు దేవి బుక్ అయితే తీసుకున్నానండి. ప్రత్యేకించి 4 నవరాత్రులు పుస్తకం ఉంటుంది, దానిలో కన్నా దీంట్లో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అనేసి ఇక మామిడాకులు, తర్వాత వచ్చేసరికి పసుపు కొమ్ములు కూడా తీసుకున్నానండి పూజ కోసం. గాజులు, అమ్మవారికి అష్టోత్తరాలకి ఆల్రెడీ నా దగ్గర 4 డజన్లు ఉన్నాయండి. ఇక 2 డజన్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి చిట్టి గులాబీలు అనమాట, పూజ కోసం ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాను. చామంతులు, కనకంబరాల మాలలు అనమాట. ఇది కలశం అండి, వెనకాల అమ్మవారికి డెకరేషన్ కోసం అయితే కొనుక్కున్నాను. ఇది చూస్తున్నారు కదా, తమలపాకులు, తాంబూలం కోసం పసుపు కుంకం. ఆల్రెడీ పసుపు కుంకాలు ఉన్నాయండి, అయినా నవరాత్రుల కోసం అయితే కొంచెం తెచ్చుకున్నాను అనమాట. బెల్లం అమ్మవారికి నివేదనకి ప్రసాదాన్ని చేయడం కోసము గంధము, అష్టగంధము, ధూప్ స్టిక్స్, ధూపం ఎక్కువగా వేస్తాం కదండి, అందుకని 2 ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను, 2 వెరైటీస్. ఇక మంగళహారతికి హారతి, అగరబత్తి, గంధం దబ్బా తెచ్చాను ఇంకొకటి. ఇక నిమ్మకాయలు, ఖచ్చితంగా అమ్మవారికి నిమ్మకాయలు అయితే పెట్టండి, చాలా మంచిది. అమ్మవారి నైవేద్యానికి దానిమ్మకాయలు, అదేవిధంగా కొబ్బరికాయలు అమ్మవారి కోసము. ఇక 2 మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నానండి, ద్వారం దగ్గర పెట్టుకోవడానికి, చాలా బాగున్నాయి. చూసారు కదండి, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది. నవరాత్రులు 9 రోజుల వీడియోతో మళ్ళీ కలుద్దాము. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.